ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో చేరేందుకు మంచి అవకాశం వచ్చింది. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జయరాం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గుత్తి మండలంలోని గొల్లలదొడ్డి, సేవాగఢ్ వద్ద ఉన్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతిలో 62 సీట్లు, 7వ తరగతిలో 35 సీట్లు, 8వ తరగతిలో 28 సీట్లు, 9వ తరగతిలో 22 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపాల్ విజయకుమార్ తెలిపారు. ఈ ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొత్తం 40 సీట్లు ఉండనున్నాయి. ప్రతి గ్రూపులో ఎస్టీలకు 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీలకు ఒక్కో సీటు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9000481733 8977823933 నంబర్లను సంప్రదించవచ్చు. జిల్లాలో 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య కోసం నిర్వహించిన రెండో విడత ఎంపికలో 233 మంది విద్యార్థులు ఎంపికైనట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోగా అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్ పొందాలని సూచించారు. వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఎంపికైన విద్యార్థులను చేర్చుకోవాలని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని చెప్పారు. మార్కుల మెమో, ఆధార్ కార్డు, టీసీ లేదా స్టడీ సర్టిఫికెట్, 2 ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 13వ తేదీలోగా ఏపీఎస్ఎఫ్ కార్యాలయం, 3వ అంతస్తు, కోర్టు రోడ్డు, అనంతపురం చిరునామాకు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8885012181 నంబర్ను సంప్రదించవచ్చు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రామసుబ్బారెడ్డి తెలిపారు. 2025 నుండి 26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 450కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.